నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకరంటే ఒకరికి అసలే గిట్టని తెలంగాణ బీజేపీలో ఉన్నట్టుండి ఐక్యతా రాగం వినిపిస్తోంది. ఒకరి ఇంటికాకి మరో ఇంటిపై వాలదు అన్నట్లుండే సంబంధాలు కాస్త ఒకరింటికి మరొకరు వెళ్లి విందులు ఆరగించేలా మారిపోయాయి. ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకోవడమే తప్ప ఆలింగనాలకు నోచుకుని బీజేపీ నేతల వ్యవహార శైలి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకరి పేరెత్తితే మరొకరు బగ్గుమనే స్థితి నుంచి ఒకరింటికి ఒకరు వెళ్లి ముచ్చట్లు పెట్టుకునే వరకు పరిస్థితులు వచ్చాయి. స్వీయ రాజకీయ ప్రయోజనాలు, తమ వర్గం గురించిన బెంగే తప్ప రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గాలికి వదిలేసిన నాయకులు ఇప్పుడు పార్టీ కోసం అంటూ బృంద గీతాలు ఆలపిస్తున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతోంది. ఎందుకీ మార్పు? దీనికి కారణం ఏంటి? నాయకుల్లో పరివర్తన వచ్చిందా? హైకమాండ్ కొరడా జులిపించడానికి సిద్ధమైందా? నాయకులకు పదవుల పంపిణీపై క్లారిటీ వచ్చేసిందా? తెలంగాణ బీజేపీలో కొద్ది రోజులుగా ఎవరూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఏ ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య లేని స్థితి నుంచి ఎంపీలంతా కూడబలుక్కుని కలిసుంటే కలదు సుఖం అని గ్రూప్ డ్యాన్సులు వేసే రేంజ్లో ఫోటోలకు పోజులిస్తున్నారు. ముఖ్యంగా ఉప్పు నిప్పుగా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పంచాయతీ కూడా తాత్కాలికంగా సద్దుమణిగినట్లే కనిపిస్తున్నది. నిన్న మొన్నటి దాకా బీజేపీ నాయకుల ప్రవర్తనను, తాజాగా వచ్చిన పరివర్తనను చూసే ఆసక్తి కలగడమే కాదు, ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది. ఒకరి పదవికి ఒకరు ఎసరు తెచ్చారంటూ బండి సంజయ్, ఈటెల రాజేందర్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకున్నారు. తమ నాయకుడిని ఎదగకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు బీజేపీలో 8 మంది ఎంపీలు ఉంటే ఏ ఇద్దరి మధ్య సయోధ్య ఉండేది కాదు. కలివిడిగా ఉన్న సందర్భాలు కంటే కలహించుకున్న సమయాలే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు పరిస్థితి బాగా మారింది. అసలు ఎందుకిలా జరిగింది? ఈ ఐక్యత వెనుక ఉన్నది నిజమైన మార్పా, అధిష్టానం బెదిరింప అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. పదవుల పంపిణీ విషయంలో నాయకుల మధ్య రాజీ కుదిరింది అనే వాదనలు కూడా ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఉన్నట్టుండి కనిపిస్తున్న ఈ ఐక్యత వెనక బలమైన రాజకీయ సమీకరణాలు, అధిష్టానం హెచ్చరికలు, రాబోయే పదవుల కేటాయింపుల వ్యూహాలు ఉన్నాయి. ఉప్పు నిప్పులా ఉండే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఈటెల రాజేందర్, డాక్టర్ కె లక్ష్మణ్ వంటి అగ్రనేతలు ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లడం, విందు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం వెనుక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలని అధిష్టానం ఎన్నో ఎత్తులు వేస్తున్నది. కానీ రాష్ట్రంలో నాయకుల పరిస్థితి అందుకు సరిపోయేటట్లు లేదు. దీంతో పార్టీకి కొత్తగా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నితిన్ నవీన్ తెలంగాణపై ఎక్కువ దృష్టి పెట్టారు. పార్టీ అంతర్గత విభేదాలు, మీడియా వ్యాఖ్యలపై సీరియస్గా ఉన్నారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, జాతీయ ప్రధాన కార్యదర్శులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వర్గపోరు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయకపోతే తీవ్ర పర్యావసనాలు ఉంటాయని నాయకులకు హెచ్చరించడంతో నాయకులు సర్దుబాటు బాట పట్టారు. ముఖ్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్లకు నేరుగానే హెచ్చరికలు పోయినట్లు చెబుతున్నారు. అధిష్టానం మూడును గమనించిన తర్వాతనే బండి, ఈటెల తప్పని పరిస్థితుల్లో కరచాలనం చేసుకుంటున్నట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో బీజేపీకి అనేక పదవులు పంపిణీ చేసే అవకాశం ఉంది. నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో పదవుల పంపిణీ ఓ కొలిక్కి రావడం లేదు. ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అనూహ్యంగా ఎవరూ ఊహించని రామచంద్రరావును పెట్టాల్సి వచ్చింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వారికి ఏ పదవి దక్కలేదు. దీంతో వారంతా అలక మీద ఉన్నారు. నాయకుల మధ్య సయోధ్య ఉంటే అందరినీ అకాడమిక్ చేస్తామని అధిష్టానం స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవితో పాటు కనీసం 3 కేంద్ర మంత్రి పదవులు, ఒకరిద్దరికి జాతీయ పార్టీలో ముఖ్యమైన పదవులు ఇచ్చే ఫార్ములాకు ముందుకు వచ్చిందని తెలిసింది. ఇది నాయకులను సంతృప్తికరంగా ఉండడంతోనే రాజీకి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ బీజేపీ నూతన కమిటీతో పాటు జిల్లా అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షుల నియామకాలు పూర్తి కావాల్సి ఉంది. తమ అనుచరులకు పదవులు దక్కించుకోవాలంటే అధిష్టానం దృష్టిలో గుడ్ బుక్లో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉండడం వల్ల కమిటీలో ఏర్పాటులో జాప్యం జరుగుతుంది. తమ వారికి పదవులు ఇప్పించుకోవడానికి నేతలు ఇబ్బంది పడుతున్నారు. కలిసి ఉంటే తమ అనుచరులకు పదవులు ఇప్పించుకోవచ్చనే ఆలోచన కూడా నాయకులను ఏకం చేస్తుంది. కాంగ్రెస్ నిలకడలేని పాలన, బీఆర్ఎస్ బలహీనపడుతున్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని తెలంగాణలో అధికారంలోకి రావడానికి బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం అవసరమని అధిష్టానం స్పష్టం చేసింది. సీనియర్లు కలిసికట్టుగా ఉంటేనే కేడర్లో ఉత్సాహం నింపగలరని భావించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే ఐక్యత తప్పనిసరి అని అధిష్టానం చెప్పడంతో పాటు ఆ అవసరాన్ని నాయకులు కూడా గుర్తించారు. నాయకుల్లో వచ్చిన ఈ మార్పు మనస్ఫూర్తిగా వచ్చిన పరివర్తన కంటే అధిష్టానం ఒత్తిడి, స్వయం రాజకీయ ప్రయోజనాల వల్ల వచ్చినదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి విందుల పేరిట భేటీ అవుతున్న భవిష్యత్తులో పదవుల పంపిణీ సమయంలో ఈ ఐక్యత ఏ మేరకు నిలబడుతుందనేది వేచి చూడాలి.